Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇక్కడ మీరు చూడొచ్చు 2024 బజాజ్ పల్సర్ N250 బ్లాక్ కలర్ వెహికల్ అయితే మన దగ్గర ఉంది. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆనుడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ ని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇంజిన్ వచ్చేటప్పటికి 2 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 249.07 cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 24.5 PS పవర్, 21.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు గోప్రో వ్యూలో మాట్లాడతా. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్ గా ఉంది. అది కూడా నేను ఒకసారి రైడ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఓపెన్ చైన్ తో లభిస్తా ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే చైన్ త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. 300 mm సైజ్ అయితే ఉండిద్ది. అలాగే గ్రిమికా బ్రేక్ క్యాలిపర్స్ తో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. ABS కూడా ఉంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు ABS అయితే ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేశారనమాట. డ్యూయల్ ఛానల్ ABS కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే 37 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్లాక్ కలర్ సస్పెన్షన్ అన్నమాట. చూస్తానికి బ్లాక్ వెహికల్ కి బ్లాక్ సస్పెన్షన్ చాలా బాగుంది. రెడ్ కలర్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని హైట్ అయితే తగ్గించుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తా ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా వైడ్ టైర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm తో లభిస్తా ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 800 mm అనేది ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి. 5.6 ఉంటే పర్ఫెక్ట్ గా ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. 164 kgs వెయిట్ ఉంది బ్రో. నాకైతే మాత్రం లైట్ వెయిట్ అయితే అనిపిస్తా ఉంది, ఎందుకంటే నాకు కాళ్ళు పర్ఫెక్ట్ గా కింద అందినాయి కాబట్టి నాకైతే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. ఇంకా 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. పక్కన DRLs కూడా చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు LED లైట్ అయితే ఇచ్చారనమాట. టెయిల్ లైట్, సిగ్నల్ లైట్స్ కూడా మనకి LED తోనే లభిస్తా ఉన్నాయి. అంటే ఈ వెహికల్ లో మొత్తం LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైట్స్ దగ్గర కొద్దిగా అప్గ్రేడ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ లో ఉన్న మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. అందులో మనకి బ్లూటూత్ అయితే ఉంది. అలాగే 10x10 నావిగేషన్ కూడా ఈ కన్సోల్ లో మనకి చూపిస్తా ఉంది. గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ లాంటి మెయిన్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ లో మనకి లభిస్తా ఉన్నాయి. అలాగే స్ప్లిట్ సీట్ తో లభిస్తా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ ని పర్చేస్ చేయొచ్చు. ఇంకా మన హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హెడ్ లైట్ ఆన్ చేయడానికి సపరేట్ గా ఒక స్విచ్ ఇచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ కూడా ఉంది. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. వైడ్ అయితే లేదు, కొద్దిగా ఇట్లా లీన్ అయిందనమాట. కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మనం ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర చూసుకున్నట్లయితే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది కూడా స్కిప్ అవ్వలేదు ఈ వెహికల్ లో. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 40 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35 నుంచి 40 మధ్యలో అయితే మీకు మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్ లో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి వైట్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి రెడ్. ఆల్రెడీ రెడ్ మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మీరు రెడ్ కలర్ వీడియో చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్ అనమాట. బ్లాక్ చూస్తానికి చాలా బాగుంది. సో 3 కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి అనమాట. లైవ్ లో ఒకసారి చూస్తే మాత్రం మీకు ఏ కలర్ అట్రాక్టివ్ అనిపిస్తే అది పర్చేస్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే తెనాలి వారాహి బజాజ్ షోరూమ్ వాళ్ళు నాకు చెప్పిన ఎగ్జాక్ట్ ఆన్రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,84,500 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ EMI ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 50,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాము. మిగతా విషయాలన్నీ గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఆల్రెడీ వెహికల్ స్టార్ట్ చేసే ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎగ్జాస్ట్ సౌండ్ అనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. 24.5 PS పవర్, 21.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసిద్ది. ఆయిల్ కూల్డ్ ఇంజన్. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. దానికంటే ముందు ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎగ్జాస్ట్ సౌండ్, సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అనమాట. మీకు సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. వైడ్ అయితే ఏం లేదు కానీ కొంచెం ఇట్లా కిందకి బెండ్ అయి ఉంది కదా. సో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ పట్టుకొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. అలాగే మీకు 800 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు కాబట్టి నాకు కాల్ అయితే పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఫస్ట్ గేర్లో పికప్ చాలా బాగుంది.
ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది బ్రో. ఇప్పుడు దాకా నేను చాలా దూరం అయితే రైడ్ చేశాను అనమాట. ఎందుకంటే సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నేను ఈ వెహికల్ ఇందాక నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాను. మంచి వెదర్ అయితే ఉందన్నమాట. సో కొంచెం సేపు రైడ్ చేయాలనిపించింది, ఈ వెహికల్ రైడ్ చేస్తూనే ఉన్నాను. ఇంజన్ అయితే నాకు ఎక్కడా హీట్ అవ్వలేదు. ఇంజన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీరు ఈ వెహికల్ని లాంగ్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు, అంత తొందరగా ఇంజన్ కూడా హీట్ అవ్వదు. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే బాగుందన్నమాట. సో మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి టైర్స్ గ్రిప్ ఉండాలి, మంచి బ్రేక్స్ ఉండాలి, అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ కంఫర్ట్ అయితే ఉండాలన్నమాట. కంఫర్ట్ లేకపోతే మీరు ఎక్కువ దూరం రైడ్ చేయలేరు. 5 గేర్స్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బటరీ స్మూత్ క్లచ్ అయితే ఉంది, మీరు సింగిల్ ఫింగర్తో కూడా ప్రెస్ చేయొచ్చు, అంత స్మూత్గా అయితే డిజైన్ చేశారు బజాజ్ వాళ్ళు. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు పెద్ద డిస్క్ అయితే ఇచ్చారు, 300mm సైజ్ అయితే ఉండేది. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ అయితే ఇచ్చారనమాట. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కొద్దిగా స్పీడ్గా అయితే వెళ్ళి బ్రేక్స్ అయితే ప్రెస్ చేస్తాను. హార్డ్ బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు స్కిడ్ అవుతారనమాట. సో అది కూడా మీరు కొద్దిగా హ్యాండిల్ రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ తిప్పారనుకోండి, ఈజీగా కింద పడిపోతారు. సో హార్డ్ బ్రేక్ అయితే చేయకూడదు ఎప్పుడైనా సరే. డిస్క్ బ్రేక్స్ని మీరు ఇట్లా సడన్గా స్పీడ్గా వెళ్తున్నారనుకోండి, జస్ట్ నార్మల్గా ఇట్లా ప్రెస్ చేయండి, 2-3 సార్లు ప్రెస్ చేస్తే సరిపోద్ది. సో గట్టిగా ఇట్లా ప్రెస్ చేసారా మాత్రం ఖచ్చితంగా మీరు కింద పడిపోతారనమాట. సో బ్రేక్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే బ్రేక్స్ అయితే వేయండి. ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, 70-80 మీద అయితే వెళ్ళండి. ఒకవేళ ఎక్కువ స్పీడ్ వెళ్ళాల్సి వస్తే మాత్రం హైవే మీద అయితే వెళ్ళండి. అక్కడ అందరూ స్పీడ్గానే వెళ్తారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా స్పీడ్గానే వెళ్ళాలి. స్లోగా వెళ్తే పని నడవదు అనమాట. సో అది ఇంకా కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. నాకు అంత విజిబిలిటీ అయితే అనిపించట్లేదు, కొంచెం బ్రైట్నెస్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. గేర్ ఇండికేటర్, బ్లూటూత్, టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడైనా ఈ వెహికల్ మీరు వేరే స్టేట్కి కానీ మీకు తెలియని ప్రదేశానికి కానీ వెళ్ళారనుకోండి, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూసుకుంటారు కదా ఫోన్లో. సో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది కాబట్టి పద్దాకలా ఫోన్ తీసి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇది ప్లస్ పాయింటే. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది బ్రో. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ బాగుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది. ఎవరైతే 250cc బడ్జెట్లో ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకున్నారో వాళ్ళైతే బజాజ్ పల్సర్ N250 అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాలామంది N160 కొనుక్కోవాలా, N250 కొనుక్కోవాలని కామెంట్ చేస్తారు. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, అలాగే నాకు కొద్దిగా మైలేజ్ కావాలి అనుకుంటే N160 కొనుక్కోండి. నా దగ్గర బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, సేమ్ లుక్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు N250 కొనుక్కోండి. ఆ రెండు వెహికల్స్కి డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే ఇంజన్ బ్రో. అది ఎయిర్ కూల్డ్ ఇంజన్, ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్. ఇది పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది, అది కొద్దిగా పెర్ఫార్మెన్స్ తక్కువ ఉండిద్ది. రెండింటిలో కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, సేమ్ బ్రేక్స్ అనమాట. మీకు లుక్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి. నేనైతే మాత్రం మీకు N250 సజెస్ట్ చేస్తాను. కొంచెం స్పీడ్గా లాంగ్ వెళ్దాము అని అనుకుంటే మాత్రం మీకు ఇదే చాలా బాగుంటుంది. కానీ కంఫర్ట్ విషయానికి వస్తే రెండు బాగున్నాయి. ట్రాన్స్మిషన్ కానీ క్లచ్ కానీ మొత్తం మీకు రెండు ఈక్వల్గానే ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. రెండిట్లో ఏదైనా ఒకటి పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. రెండిట్లో మీకు ఏది ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ అనిపించింది, అలాగే మీకు ఏది పర్ఫెక్ట్గా సెట్ అయింది అనే దాని గురించి మీకే ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ 2024 బజాజ్ పల్సర్ N250కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ వెహికల్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాము. నాకు హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగా నచ్చింది బ్రో. సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. 24.5 PS పవర్, 21.5 Nm టార్క్ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి నేను రైడ్ చేసినప్పుడు నాకు ఇంజిన్ ఎక్కడ హీట్ అవ్వలేదు. పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంది. మీరు సైలెన్సర్ మార్పేయాల్సిన అవసరం కూడా లేదు. సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తూ ఉందన్నమాట. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. ఎలా చూసుకున్నా సరే చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. అలాగే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేశారనమాట. ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్. 250cc ఒక వెహికల్ పర్చేస్ చేద్దామని అనుకుంటే మాత్రం బడ్జెట్లో ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.